రాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా స్టేట్ డెవలప్ అయిపోద్ది. రాజధాని పనులు మొదలైపోయాయి, కొద్దేళ్లలోనే రాష్ట్రం కూడా డెవలప్ అయిపోద్ది అని కూటమి వాళ్ళు చెప్తా ఉన్నారు. దాని గురించి ఏమంటారు? మొన్న 2024లో ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు పోయే ముందు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన పుత్రుడు లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా మేము సంపద సృష్టిస్తాం, మేము కానీ అధికారంలోకి వస్తే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నేను కానీ అధికారంలోకి వస్తే నా వెనకాల కంపెనీలన్నీ పరిగిస్తూ ఉంటాయి అని చెప్పారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు ఒకటే సమాధానం. 17 మెడికల్ కాలేజీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో అవి ఈరోజు ప్రైవేటీకరించడానికి ఎందుకు సిద్ధపడ్డారు? మీరు సంపద సృష్టించగలిగే శక్తి మీకు ఉంటే, కంపెనీలన్నీ మీ వెనకాల వచ్చే శక్తి మీకు ఉంటే, ఈరోజు అవి మా దగ్గర డబ్బులు లేవు, మేము నడపలేము అని ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారు? సుమారు చాలా తక్కువ ఖర్చుతో రాష్ట్ర బడ్జెట్తో పోలిస్తే ఆ 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయడం కావచ్చు, వాటిని రన్ చేసేది కావచ్చు, చాలా తక్కువ ఖర్చు. ఈ ఖర్చును భరించలేని వాళ్ళు మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ఇంకా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏం డెవలప్ చేస్తారు? దానికి ఇదే సమాధానం, ఇదే నిదర్శనం. ఏం చెప్తారు? కొన్ని ఛానల్స్ లో కానీ ఫొటోస్ లో కానీ పెద్ద బిల్డింగ్లు అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కాబోతుంది అని అన్నారు. దాని గురించి మీరేమంటారు? సార్ మళ్ళీ చెప్పండి. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తుంటే అడ్డుపడతా ఉన్నారు వైసీపీ వాళ్ళని, కూటమి వాళ్ళు. ఆ ప్రపంచ స్థాయి రాజధానిని ఈరోజు ఇప్పుడు మీకు గాన బైక్ ఉంటే రండి, ఆ బైక్ లోనే వెళ్దాము, చూద్దాము ఎంత వాటర్ డీపంప్ చేస్తున్నారు. ప్రతిరోజు వర్షం పడితే టోటల్ గా మునిగిపోద్ది, ఆ వాటర్ అంతా డీపంప్ చేస్తారు. ఈ డీపంప్ కు పెట్టిన బడ్జెట్ తోటి ఆ 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయొచ్చు సార్. ఇదే దానికి ఆన్సర్. వర్షం వస్తే నీ ఇల్లైనా మునిగిద్ది, నా ఇల్లైనా మునిగిద్ది, అలాగే అన్ని రాగానే రాజధాని కూడా మునుగుతుందని వాళ్ళ వాదన. దాని గురించి అదొకటే మునగుతుంది, ఇంకేది మునగదు. ఆ ప్రాంతం ఒకటే మునగద్ది సార్, ఇంకేం మునగదు, అదొకటే మునుగుతుందా? అంతే. అదే ముంపు గురే ప్రాంతం అంటారు. మీరు ఇప్పుడు వెళ్ళి పైకి వెళ్ళి చూడండి సార్, ఎంత వాటర్ డీపంప్ చేస్తున్నారు ప్రతి నెల అని చెప్పేసి మీకు తెలుస్తుంది. దానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ 100 కోట్లే ఉంటే ఈ రోజు ఆ 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి ఈ రోజు జగనన్న గారు పేదలకి అలాగే మధ్యతరగతి వాళ్ళకి ఎంతో అందుబాటులో ఉండే విధంగా ఆ మెడికల్ కాలేజీలు అయితే కావచ్చు, వాటికి అనుసంధానంగా ఉండే హాస్పిటల్స్ అయితే కావచ్చు, అవి తీసుకొచ్చారు. అవి కంప్లీట్ చేయొచ్చు కదా. వైజాగ్ని డెవలప్ చేస్తే స్టేట్ డెవలప్ అయింది అని జగన్ గారు గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. అంటే జగన్ ని ఫాలో అవుతున్నట్టు? ఖచ్చితంగా ఫాలో అవుతున్నట్టే కదా. ఎన్నికల సమయంలో వీళ్ళు ఏం చెప్పారు? మొత్తం ఈయన వైజాగ్ షిఫ్ట్ చేస్తున్నారు, మాకు అసలు ఒక క్యాపిటల్ మీద క్లారిటీ లేదు, అది ఇది డూమ్ డామ్ డిష్ అన్నారు. ఈ రోజు మళ్ళీ వీళ్ళు పోయి అంతా కూడా వైజాగ్ లోనే చేస్తున్నారు కదా. మీరేమంటారు మంచి ప్రభుత్వాన్ని? సారీ, మంచి ప్రభుత్వాన్ని మీరేమంటారు? ఏ మంచి ప్రభుత్వాన్ని? కూటమి మంచి ప్రభుత్వం అంటే 2019 నుంచి 24 దాకా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అంటాం. ఇది దుష్ట ప్రభుత్వం అంటాం. దీన్ని 24 తర్వాత వచ్చిందని.